ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఒకవైపున వాళ్ళేమో విజయోత్సవ సభలు జరుపుతుంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ మాత్రం రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు దినోత్సవం అంటూ వాళ్ళు ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నారు. అసలు ఎలా చూడాలంటారు? నిజంగానే విజయోత్సవ సభలు చేసుకునే అంత గొప్పగా పరిపాలించిందా కూటమి ప్రభుత్వం, లేదా నిజంగానే వైసీపీ చెప్తున్నట్టు వెన్నుపోటే పొడిచింది అనుకోవాలంటారా? 100% ఇప్పుడున్న గవర్నమెంట్ అద్భుతంగా పనిచేస్తుందండి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రజలందరూ హర్షిస్తున్నారు. లేకపోతే రోడ్డు మీద ధర్నాలు చేసేవాడు, బంధులు చేసేవాడు. ఈ 2 సంవత్సరాలు ఎక్కడ బంధు ధర్నాలు లేవు కదా సార్. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం కాబట్టి ప్రతిదీ విమర్శిస్తుంది. ప్రతిపక్షం వాళ్ళకి అది అలవాటే. కాబట్టి దాన్ని అసలు మీరు లెక్కలో తీసుకోమాకండి. ఆ ఉన్న పెయిడ్ ఆర్టిస్టులు తప్పితే వేరే వాళ్ళు ఎవరు నిజమైన కార్యకర్త మాట్లాడలే. వాళ్ళు అర్థమైందా? అపోజిషన్లో కూడా నిజమైన కార్యకర్త మాట్లాడలా, పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడుతారు. అంటే ఎందుకంటారు? నిజంగానే కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది అంటూ వాళ్ళు చెబుతున్నారు కదా, మరి దానికేం చెబుతారు? ఏం సార్ నాకు వెన్నుపోటు పొడిచింది అంటున్నారు కదా రాష్ట్ర ప్రజలకి. నిజంగానే వెన్నుపోటు పొడిచిందా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా? వెన్నుపోటు పొడిచేది ఎవరో ప్రజలు ఆల్రెడీ చూశారండి. ముందు అంటే నేను లోతుగా పోవాలంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి పోవాలి, అది కరెక్ట్ కాదు. వెన్నుపోటు పొడిచేది, వెన్నుపోటు రాజకీయాలు చేసేది గవర్నమెంట్లో ఎవరు ఏందని ప్రజలు తీవ్రంగా గమనిస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా నేను వెన్నుపోటు పొడిచిందని ప్రతిపక్షం చేసిన జనాలు నమ్మే స్టేజ్లో లేదు. మంచి విషయం తీసుకొని మీరు రండి గవర్నమెంట్కి వ్యతిరేకంగా, అంతేగాని ఇంకా కుళ్ళు రాజకీయాలు అనేది మానుకోవాలని నా ఉద్దేశం. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే మరి ఏదైతే కనుక వీళ్ళు విజయోత్సవ సభలు జరుపుతున్నారో విజయోత్సవ సభలకు చేసే అంతగా వీళ్ళు నిజంగానే అంత పరిపాలన చేశారంటారా? మరి అది ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయి, ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు, కుంతల రోడ్లు వేశారు. అభివృద్ధి ముందుకెళ్తుంది. గత గవర్నమెంట్లో ఎన్ని కోట్ల రూపాయలకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ఫండ్ వచ్చింది మన రాష్ట్ర అభివృద్ధికి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఎన్ని వేల కోట్ల రూపాయలు మనకు ఫండ్ వచ్చి ఎంతవరకు డెవలప్మెంట్ జరుగుతుంది అది పూర్తిగా గమనించండి. ఏదో ఊరక నోరు వచ్చింది కాబట్టి మాట్లాడటం అనేది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. అర్థమైందా? అభివృద్ధి మీరు విమర్శించేది ఏదో కరెక్ట్గా ఒక పాయింట్ తీసుకొని విమర్శించండి, దానికి మేమందరం హర్షిస్తాం. ప్రతిదీని విమర్శించి గవర్నమెంట్ని చేసే గవర్నమెంట్ని అట్లా అవమానంగా మాట్లాడటం తప్పండి. మీరు ఇప్పటికైనా మారండి. అట్లా అయితే మీరు ఇంకా అధపదాలకు వెళ్తారు. అంటే మీరేమో ఆ మాట అంటున్నారు, ఒక పాయింట్ తీసుకొని విమర్శించండి అంటున్నారు. నిజంగానే వాళ్ళు ఒక పాయింట్ తీసుకొని విమర్శిస్తున్నారు కదా, మెగా డిఎస్సి. అది మెగా డిఎస్సి కాదు డగా డిఎస్సి అంటున్నారు కదా, మరి దానికేం చెబుతారు? మెగా డిఎస్సి అసలు అది డగా డిఎస్సియా మెగా డిఎస్సి అని మెగా డిఎస్సి ఓపెన్ చేశాడు. ఎంతమందికి జాబులు ఇస్తున్నారో వారు క్లారిటీగా నంబర్ వైడ్గా ఇస్తున్నారు గవర్నమెంట్. మీరు లిస్ట్ తీసుకొని వెళ్ళి అయ్యా మీకు నిజంగా గవర్నమెంట్ జాబ్ ఇచ్చిందా లేదా, ఈ డిఎస్సి మీకు ఉపయోగం లేదా అని అభ్యర్థుల్ని అక్కడ ఉన్న క్లయింట్ని వాళ్ళని అడగండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి ఒకవేళ నిజంగా జరిగింది అనుకో దాని గురించి మాట్లాడండి. మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాం. అంతేగాని మీరు ఏదో వాళ్ళు పెట్టంగానే మీరు అసలు విమర్శించడానికే రెడీగా ఉంటే అది నాట్ కరెక్ట్ అని నా ఉద్దేశం. లేదు, ఒక్కొక్క ఉద్యోగం 15 లక్షలకు అమ్మేసుకున్న కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా లోకేష్ గారు డిఎస్సి నిర్వహణలో పూర్తిగా విఫలం చెందారు. ఆయన ఉద్యోగాలు అమ్ముకున్నారనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరి అయ్యో ఓకే సార్, 15 లక్షలకు అమ్మారు కదా మీ సభ్యులందరినీ. మీ దగ్గర ఆల్రెడీ చాలా వేల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయని ప్రజలందరూ నమ్ముతున్నారు. తలా ఒక ఉద్యోగం కొనిపెట్టండి సార్. 15 లక్షల రూపాయలు పెట్టి ఉద్యోగం కొనిపెట్టండి. వెళ్ళనుకుంటుంది ఏమో వాడి జీవితం కాపాడినట్టు ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడే ఇక్కడ ఖర్చు పెట్టాడు. ఇప్పుడు మీరు 15 లక్షలు ఇచ్చి ఉద్యోగాలు ఒక 50 ఉద్యోగాలు కొనిపెట్టండి చాలు. ఒక 50 మంది బతుకుతారు మీ పేరు మీద. అంటే ఇదంతా ఆరోపణలు మాత్రమే అంటారు? అది వాస్తవే కదా సార్, ఆరోపణలు చేయటం కదా, ఇది వాస్తవం. మీరు నిజంగా 15 లక్షలు ఓకే సార్, 15 లక్షల రూపాయలు ఇవాళ ఎక్కడోసారి తీసుకొచ్చి ప్రతి అభ్యర్థి కడతానికి అమ్ముకుంటే వచ్చే ఉద్యోగం అయితే డిఎస్సి ఎందుకు, బిఎస్సి ఎందుకు? సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఈ మధ్యకాలంలో వాళ్ళు చేస్తున్న ధర్నాల్లో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్కే రోజా గారు ఆమె మాట్లాడుతున్న తీవ్రమైన వ్యాఖ్య, పవన్ కళ్యాణ్ ఓజీ కాదు పెద్ద క్యాబేజీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్యాకేజీ తీసుకొని సైలెంట్ గా ఉంటున్నారు. ఇదే మాట ఆమె మాట్లాడుతున్న మాట. మరి మేడం రోజా గారు, మీరు ఓజీ కాదు, ఓజీ 2 కూడా వస్తుంది త్వరలో, చూడండి. సినిమా గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ప్యాకేజీ అంటున్నాడు. అతను ఒక సినిమా చేస్తే 1000 కోట్లు, మీరు ఒక సినిమా చేస్తే 20 లక్షలు. మీరు ఎంతో ఒళ్ళంతా కష్టపడి మీరు జబర్దస్త్ చేసిన మీ రెమ్యునేషన్ ఎంత?
ఆయన రెమ్యునేషన్ ఎంత, ఆయన ప్యాకేజీకి ఇష్టపడేవాడేనా? మీరు ఇట్లా మాట్లాడడం తప్పండి. ఫస్ట్ రోజా గారు మీరు చాలా తీవ్రమైన పదజాలతో మాట్లాడుతున్నారు, ఎదుటోడు కూడా మాట్లాడగలడు. కాబట్టి మీరు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. రాబోయే రోజులు చాలా తీవ్రమైన ఎదుర్కొంటారు జనసేన తరఫున. ఓకేనా? పవన్ కళ్యాణ్ అంటే అభిమానులు ఎవరు ఊరుకోరు. పార్టీ వేరు, పవన్ కళ్యాణ్ అభిమానం వేరు. ఇప్పుడు గమనించి మాట్లాడండి. ఇప్పటికే చాలా నోరు జారుతున్నారు పవన్ కళ్యాణ్ విషయంలో. అంటే ఎందుకంటారు ఆ పదే పదే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? అంటే యాక్చువల్గా కాపు సామాజిక వర్గం కొంచెం ఆవేశపరులండి, అర్థమైందా? వాళ్ళ రెచ్చగొడితే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, మనం పబ్బం గడుపుకోవచ్చు, గవర్నమెంట్ని వీక్ చేయాలి, వాళ్ళ టార్గెట్ అది. కాకపోతే వాళ్ళ కాపు సోదరులందరూ బాగా తెలుసుకున్నారు. అయ్యా మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోము, మా నాయకుడు ఒక కమిట్మెంట్ మీద ఉన్నాడు, ఆయన కమిట్మెంట్ ప్రకారం మేము ఎవరు మాట్లాడడం రెచ్చిపోము, మేము కూడా సిస్టమేటిక్గా అలవాటు పడ్డాం. కాబట్టి ఈ మార్పును గమనించండి, రాబోయే రోజుల్లో ఈ మార్పుతో మిమ్మల్ని ఎట్లా తిప్పుకొడతామో చూడండి అని వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు ఎన్ని రెచ్చగొట్టినా ఏది చేసినా మేము ఆవేశపడే మార్గం మా దగ్గర మారిపోయింది. మేము మా కాపు సహోదరులందరూ ఎవరు రెచ్చిపోయే స్టేజ్లో లేరు. వీళ్ళు జల్సాగా తిరుగుతున్నారు తప్పితే రాష్ట్ర ప్రజలకు చేస్తుంది ఏమీ లేదు. జల్సాగా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నారు తప్పితే రాష్ట్ర ప్రజలకు మంచి చేసింది ఏమీ లేదు అనేది ఇంకొక ఆరోపణ అయితే వస్తుంది మరి కూటమి ప్రభుత్వం మీద. దానికి ఏం చెప్తారు? ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్కి సపరేట్ ఫ్లైట్ ఉంది. గవర్నమెంట్ డబ్బులతో ఫ్లైట్లో వెళ్ళట్లే. ఎక్కడ ఆయన పర్సనల్గా వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన సొంత ఫ్లైట్లో ఆ సొంత డబ్బులతో వెళ్తున్నాడు. ముందు అది తెలుసుకో. ఆర్టీఏ ప్రకారం ఓపెన్ చేయి. నువ్వు ఏదైతే అభియోగం చేస్తున్నావో ఆర్టీఏ ప్రకారం నువ్వు లిస్ట్ ది. ఆయన ఎన్ని ప్రయాణాలు చేశాడు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడు గవర్నమెంట్ది, మీరు ఎంత ఖర్చు పెట్టారు, మీరు అడుగడికి మంగళగిరి నుంచి విజయవాడ రావాలంటే మీకు హెలికాప్టర్ కావాలా? మాకు అవసరంలా, బై కారులో వస్తారు. ఓకేనా? సామాన్య మానవుడు లబ్బర్ చెప్పులు వేసుకుని ఎట్లా వెళ్తాడో అట్లా వెళ్తాడు ఆయన. మీరు ఆయన్ని కూడా విమర్శిస్తున్నారు. మీరు విమర్శించి రెచ్చగొట్టాలని మీరు ప్రయత్నిస్తున్నారు. అది అందరు జనాలు గమనిస్తున్నారు. జనాలు అంత పిచ్చోళ్ళేం కాదు. ఇప్పుడు మార్పు వచ్చింది. గతంలో ప్రజలు వేరు, ఇప్పుడు ప్రజలు వేరు. అంటే ఎందుకంటారు పదే పదే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ ఇవన్నీ చేస్తూనే కూడా ప్రభుత్వానికి పని చేసుకునే సమయం ఇవ్వకుండా ఈ తిట్టు కొట్టుకోవడంలోనే సరిపోతుంది కదా, ఎలా చూడాలంటారు మరి? సార్, ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ముందుకెళ్తుంది. ప్రతిపక్షానికి సమాధానం చెబుతానే వాళ్ళ పని. కానీ ఎక్కడ ఇప్పుడు రాజధాని ఏమైనా ఆగుతుందా చెప్పండి? రాజధానిలో ఒకసారి చూడండి, బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. వీళ్ళు రెచ్చగొడితేనో వీళ్ళకి సమాధానం చెప్పకపోతే సమాధానం చెప్పలేదంటారు, సమాధానం చెప్పుకునే ఇంకో కౌంటర్ వేస్తున్నారు. కాబట్టి మీరు ఇవన్నీ ఉపసంహరించుకొని మీరు జాగ్రత్తగా ప్రజల్లోకి వెళ్ళడం కరెక్ట్. లేకపోతే మళ్ళీ ఇంకోటి రిపీట్ అయ్యింది. లేదు, 2029 అధికారం మాదే అని చాలా గట్టిగా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ లో నేనే కాక్రోచ్ని అంటున్నాడు. మరి ఆయన ఈ కాక్రోచ్ గోలేందంటారు అసలుకి? ప్రతిపక్ష నాయుడికి ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే పక్కన ఉన్న నలుగురు కూడా ఉండరు సార్. సార్ మొన్న సింహాన్ని పుల్ని అని ఇప్పుడు ఏకంగా కాక్రోచ్ స్థాయికి వచ్చారంటే ఏమనాలి సార్? అదే వాళ్ళ స్థాయి వాళ్ళకి తెలిసిపోతుంది. మీరు ప్రజలు అర్థమవుతుంది, వాళ్ళ స్థాయి వాళ్ళకి తెలిసిపోతుంది. మనం ప్రత్యేకంగా తిట్టాల్సిన పని లేదు ఎవరు, వాళ్ళ స్థాయి వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా మేలుకున్నా వెళ్ళనుకుంటు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ కాక్రోచ్ గోల్ ఏందంటారు అసలుకి? ముఖ్యంగా ఆయన పదే పదే నేను కాక్రోచ్లు ఆంధ్రాలో పెరిగిపోతాయి అని చెప్తున్నారు ఆయన. ఈ కాక్రోచ్లు ఒకప్పుడు మన ఇళ్లలో కూడా చాలా ఉండేవి సార్, ఇప్పుడు ఎక్కడ లేవు, కనపడట్లా. భలే దాన్ని ఎన్నుకున్నాడు, ఇప్పుడు ఎక్కడ కనపడట్లా. అట్లానే కనపడకుండా కనుమరుగైపోతామని కనుమరుగైపోతారంటారు. ఇప్పుడు కాక్రోచ్ వచ్చానుకోండి, సింహాన్ని చంపాలంటే ఒక 10 మంది ఆయుధాలు కావాలా. కాక్రోచ్ అంటే స్ప్రే ఉంది, ఒక స్ప్రే కొడితే మొత్తం పోద్ది. అదే అంటారు. అంతే. థ్యాంక్ యూ.